అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో నందు జూన్ 12 తర్వాత కొత్త పింఛన్లకు అనేది అవకాశం అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే కనుక ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తవుతుంది. జూన్ 12కు 2 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా 3వ సంవత్సరంలో వీళ్ళు అడుగు పెడుతున్నారు కాబట్టి కొత్త పింఛన్లు ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంది కాబట్టి జూన్ 12 నుంచి కొత్త పింఛన్లు అనేది అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఏ కేటగిరీ పింఛన్లు వీళ్ళు ఇస్తున్నారంటే కనుక 4 రకాల కేటగిరీ పింఛన్లకు అయితే అవకాశం అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒకటి వచ్చేసి వితంతు పింఛను, రెండోది వచ్చేసి ఒంటరి మహిళ పింఛను, మూడు వచ్చేసి వృద్ధాప్య పింఛను, నాలుగోది వచ్చేసి దివ్యాంగుల కేటగిరీ. ఈ 4 కేటగిరీ పింఛన్లకు అయితే కనుక అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి వీటి గురించి ఒకసారి నేను పూర్తి సమాచారం వీడియోలో అందిస్తాను. ఎక్కడికైనా వీడియో స్కిప్ చేయొద్దు, వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా? అయితే టాపిక్లో భాగంగా ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ లైక్ చేయకపోతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? వీడియో 10 మందికి ఉపయోగపడుతుంది. అయితే కనుక ఫస్ట్ మనం ఈ వితంతు పింఛన్ గురించి మాట్లాడుకుందాం. వితంతు పింఛన్ అప్లై చేసుకోవాలంటే కనుక కొన్ని డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీ కలిగి ఉండాలి. ఒకటి వచ్చేసి ఆధార్ కార్డు కంపల్సరీ కలిగి ఉండాలి. ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి సెల్ నెంబర్, ఓకేనా, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, ఈ 5 రకాల సర్టిఫికేట్లు అనేది కంపల్సరీ కలిగి ఉండాలి. వీటితో పాటు వితంతు పింఛన్ అప్లై చేసుకోవాలంటే కనుక భర్త చనిపోయినట్టు డెత్ సర్టిఫికేటు, భర్త ధృవీకరణ పత్రం, ఓకేనా, ఇది కంపల్సరీ కలిగి ఉండాలి. ఈ 6 రకాల సర్టిఫికేట్లు ఉంటేనే వితంతు పింఛన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? దాని తర్వాత వచ్చేసి రెండోది ఒంటరి మహిళ పింఛన్. ఒంటరి మహిళ పింఛన్ అప్లై చేసుకోవాలంటే కనుక ఇక్కడ వయసు వచ్చేసి 50 సంవత్సరాలు ఉండాలి. అది గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు. ఓకేనా? గ్రామీణ ప్రాంతాల్లో 50 సంవత్సరాలు, పట్టణ ప్రాంతాల్లో 50 సంవత్సరాలు కంపల్సరీ కలిగి ఉండాలి. భర్త భార్య ఇద్దరు కోర్టు నుంచి విడిపోయినట్టు డైవర్స్ సర్టిఫికేట్ కంపల్సరీ కలిగి ఉండాలి. అర్థమైందా? డైవర్స్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ కలిగి ఉండాలి. విడిపోయినట్టు విడాకుల సర్టిఫికేట్, ఓకేనా, ఇవి కంపల్సరీ కలిగి ఉండాలి. మరి వీటితో పాటు 5 రకాల సర్టిఫికేట్ కంపల్సరీ అవసరం. ఏది? ఆధార్ కార్డు, ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి సెల్ నెంబర్, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఈ 5 రకాల సర్టిఫికేట్ కంపల్సరీ కలిగి ఉండాలి. వీటితో పాటు ఇద్దరు విడిపోయినట్టు డైవర్స్ సర్టిఫికేట్ కంపల్సరీ కలిగి ఉండాలి. ఓకేనా? వయసు చెప్పాను, గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, పట్టణ ప్రాంతాలు కావచ్చు, 50 సంవత్సరాలు కలిగి ఉండాలి. ఈ ఒంటరి మహిళ పింఛన్ గురించి. ఓకేనా? మూడోది వృద్ధాప్య పింఛన్. వృద్ధాప్య పింఛన్ అప్లై చేసుకోవాలంటే కనుక ఆధార్ కార్డులో వయసు అనేది కంపల్సరీ కలిగి ఉండాలి. మామూలుగా ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ 60 సంవత్సరాలే ఉంది. ఇంకా 50 సంవత్సరాలకు సంబంధించి మనకు జియో అనేది రిలీజ్ చేయలేదు. 60 సంవత్సరాలు పైబడి కలిగి ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి 50 సంవత్సరాల జియో రిలీజ్ చేసినామంటే మీరు అప్లై చేసుకోవచ్చు. జస్ట్ ఇప్పుడు 60 సంవత్సరాలు ఉంది. అయితే కనుక వీటి అప్లై చేసుకోవాలంటే కనుక ఆధార్ కార్డులో వయసు అనేది కంపల్సరీ కలిగి ఉండాలి, 50 సంవత్సరాలు. ఓకేనా? వీటితో పాటు 5 రకాల సర్టిఫికేట్ కంపల్సరీ కలిగి ఉండాలి. ఒకటి వచ్చేసి ఆధార్ కార్డు, ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి సెల్ నెంబర్, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేటు. వీటితో పాటు ఇంకోటి ఇది, ఏది? ఆధార్ అప్డేట్ హిస్టరీ. ఏమన్నా ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఏమన్నా మార్చినారని చెప్పేసి ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది తీస్తారు. మీరు ఎప్పుడు తీసుకోవాలంటే ఇది మీరు అప్లై చేసేటప్పుడే మీ సచివాలయంలోనే తీసుకోవచ్చు. ఎటువంటి ఖర్చు అయితే ఉండదు. ఓకేనా? మీరు అప్లై చేసేటప్పుడే తీసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. దానికి లింక్ ఉండాలి. మీ ఆధార్ కార్డుకు సెల్ నెంబర్ లింక్ ఉంటే వెంటనే తీసుకోవచ్చు. కంపల్సరీ లింక్ అనేది ఉండాలి అప్లై చేసుకునేటప్పుడు కూడా. ఓకేనా? ఇది వృద్ధాప్య పింఛను. దాని తర్వాత వచ్చేసి దివ్యాంగుల కేటగిరీ. దివ్యాంగుల పింఛన్ అప్లై చేసుకోవాలంటే కనుక సదరన్ సర్టిఫికేట్ కంపల్సరీ కలిగి ఉండాలి. సదరన్ సర్టిఫికేట్లో 40% ఉండాలి. ఓకేనా? మరి ఈ దివ్యాంగుల కేటగిరీ పింఛన్ అప్లై చేసుకోవాలంటే కనుక ఒక సదరన్ సర్టిఫికేటే కాదు, ఈ సదరన్ సర్టిఫికేట్తో పాటు 5 రకాల సర్టిఫికేట్లు కంపల్సరీ కలిగి ఉండాలి. ఏది? ఆధార్ కార్డు, ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి సెల్ నెంబర్, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇవి కంపల్సరీ కలిగి ఉండాలి. అయితే ఇక్కడ ఇంకొక బెనిఫిట్ ఉంది. దివ్యాంగుల కేటగిరీ పింఛన్ అప్లై చేసుకునేటప్పుడు ఒక రేషన్ కార్డులో ఒక పింఛనే మామూలుగా, కానీ దివ్యాంగుల కేటగిరీ విషయానికి వచ్చాను కన్నా ఒక రేషన్ కార్డులో 2 పింఛన్ అప్లై చేసుకోవచ్చు. ఒకటి దివ్యాంగుల పింఛను, ఇంకోటి ఏ రకమైన పింఛన్ అని అప్లై చేసుకోవచ్చు.
మరి ఏ పింఛన్ అప్లై చేసుకోవాలంటే కనుక ముందుగా సదరన్ సర్టిఫికేట్లో 80% ఉండాలి. అర్థమైందా? 80% ఉంటే మిగతా కేటగిరీ ఏ కేటగిరీ పింఛన్ అయినా అప్లై చేసుకోవచ్చు. అది వృద్ధాప్య పింఛన్ కావచ్చు, ఒంటరి మహిళ కావచ్చు, వితంతు పింఛన్ కావచ్చు, ఏ పింఛన్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఇవి కంపల్సరీ. అర్థమైందా? వీటితో పాటు అన్ని రకాల పింఛన్లకు 6 స్టెప్ వ్యాలిడేషన్ ఉంటుంది. 6 దశల వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఇవి కంపల్సరీ. ఏది మీ కుటుంబంలో మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి కుటుంబంలో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారా, లేకుంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉన్నారా, భూమి ఏమైనా ఉందా అంటే కనుక మెట్ట పొలం వచ్చేసి 10 ఎకరాల లోపు ఉండాలి, మాగాని వచ్చేసి 3 ఎకరాల లోపు ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కానివ్వండి, ఎలక్ట్రీషియన్ మీటర్, ఇట్లా 6 దశల వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అన్ని రకాల ఈ 4 రకాల పింఛన్లకు వర్తింపు చేస్తాయి. ఓకేనా? ఇవి పింఛన్ల గురించి ఉన్నటువంటి సమాచారం. అర్థమైందా? 1 వితంతు పింఛన్కి వచ్చేసి భర్త చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేట్ కంపల్సరీ అవసరము. అలాగే ఒంటరి మహిళ అయితే కనుక భార్యాభర్తలు విడిపోయినట్టు కోర్టు నుంచి తీసుకున్నటువంటి డైవర్స్ సర్టిఫికేట్ కంపల్సరీ అవసరం. వృద్ధాప్య పింఛన్కి వచ్చాక ఆధార్ కార్డులో వయసు అనేది కంపల్సరీ ఉండాలి. దివ్యాంగుల కేటగిరీ వచ్చాక సదరన్ సర్టిఫికేట్. ఓకేనా? వీటితో పాటు 5 రకాల సర్టిఫికేట్లు. ఏది? ఆధార్ కార్డు లింక్ అయినటువంటి సెల్ నెంబర్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, రేషన్ కార్డు, ఈ 5. దాని తర్వాత అన్ని రకాల పింఛన్లకు 6 స్టెప్ వ్యాలిడేషన్ అనేది ఉంటుంది. 6 దశల వెరిఫికేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇవి పింఛన్ల గురించి ఉన్నటువంటి సమాచారం. అయితే ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి. జూన్ 12 నుంచి అవకాశం అన్నారు. జస్ట్ మీరు జూన్ 12 నుంచి అప్లై చేసుకోవడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఆ పింఛన్లు మరి ఎప్పుడు ఇస్తారనేది తెలియదు. అధికారి నుంచి ఎటువంటి సమాచారం లేదు. కానీ జూన్ 12 నుంచి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అర్థమైందా? అయితే ఇంకోటి చాలామంది ఇంతకుముందు చాలామంది డౌట్ అయితే అడగడం జరిగింది. గత ప్రభుత్వంలో అప్లై చేసుకుని ఉంటాం, మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పి చాలామంది అడగడం జరిగింది. మరి వారికి వచ్చేసి జస్ట్ ఈకేవైసీ ప్రాసెస్ తీసుకుంటామన్నారు. మరి అవి ఏమైనా శాంక్షన్ చేసి ఇచ్చారో లేదో తెలియదు. కానీ జస్ట్ ఈకేవైసీ ప్రాసెస్ అనేది మనకు కొద్దిగా సమాచారం అయితే అందింది. గతంలో ఎప్పుడైనా గత ప్రభుత్వంలో అప్లై చేసుకుని ఉంటారు కదా, అవి అక్కడనే నిలబడిపోయినాయి. కాబట్టి అటువంటి పింఛన్లకు కొంచెం ఈకేవైసీ తీసుకుంటామని అన్నారు. ఈకేవైసీ తీసుకున్న తర్వాత వాటి ఏమైనా శాంక్షన్ చేసి ఇచ్చారో లేదో తెలియదు. కానీ ఈకేవైసీ ప్రాసెస్ అయితే మనకు తెలిసి కొద్దిగా అందినటువంటి సమాచారం. ఇది పింఛన్ల గురించి ఉన్నటువంటి పూర్తి సమాచారం అండి. జస్ట్ జూన్ 12 నుంచి మీరు అప్లై చేసుకోవడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఓకేనా? దాని తర్వాత పింఛన్లు ఎప్పుడు శాంక్షన్ చేస్తారనేది మళ్ళీ అధికారులు ఉన్నటువంటి సమాచారం వచ్చి నేను కంపల్సరీ వీడియో తీసి కంపల్సరీ తెలియజేస్తాను. ఓకేనా? మరి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.